యోసేపు పోతీఫరు భార్య సంవత్సరానికి ఒకసారి శోధిస్తుంటే ఆమె మాట విన్నవాడు కాదు అని ఉందా బైబిల్లో? సంవత్సరానికి ఒకసారి శోధించిందా? దినం పొద్దుగాల లేస్తే రాత్రి పండుకునే వరకు మనకున్న ఒక టెంప్టేషన్ ఏందో తెలుసా? అంతే, పోర్నోగ్రఫీ, లస్టే, ఇంకేంలే. దినము శోధనకు గురైన యోసేపు ఏం చేశాడు? ఆమెను వదిలించుకొని తనతో శయనించమని చెప్పగా యోసేపు బయటికి మెల్లిగా నడుచుకుంటూ పోయెను అని ఉందా బైబిల్లో? పారిపోయానంటే ఏంటండి? లిటరల్గా పైకి దాన్ని పట్టుకొని, అప్పుడు ఫుల్ ఉండేవి కదా వాళ్ళకు, దాన్ని పట్టుకొని లిటరల్గా ఉరికిండంట. మనం ఉరక్కుండా అక్కడనే కూర్చొని చూస్తే వేసుకుంటుంది మనల్ని, అంతే. సో మనం ఇస్తున్నాం దానికి. యాక్చువల్లీ వీఆర్ గివింగ్. నువ్వు ఇచ్చేది కాకుండా నీ మీద దానికి ఇంకేం పవర్ లేదు. నువ్వు ఇచ్చిన పవరే ఉంది, ఇంకేం లేదు.